ఇలా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇలా పన్నెండున రాష్ట్ర కేబినెట్ సమావేశం జరగనుంది. సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గం భేటీ కానుంది. కొత్త రేషన్ కార్డులు, మహాలక్ష్మి పథకం కింద మహిళలకు నెలకు 2,500 రూపాయల గైడ్ లైన్స్, అదేవిధంగా ధరణి సమస్యలు, ప్రభుత్వ భూముల లెక్కలతో పాటు కీలక అంశాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే అమలవుతున్న పథకాలు, అమలు చేయాల్సిన కార్యక్రమాలు, గవర్నర్ కోట ఎమ్మెల్సీలు, నామినేటెడ్ పోస్టులు, పార్లమెంట్ ఎన్నికలు, ఉద్యోగ నియామకాలు, ఇటీవల ప్రభుత్వానికి కోర్టు ద్వారా సంక్రమించిన 800 ఎకరాల భూమిపై ఈ సమావేశంలో చర్చకు వచ్చే అవకాశాలున్నాయి. హలో బ్రేకింగ్ చూస్తున్నాం. ఇలా పన్నెండున రాష్ట్ర కేబినెట్ సమావేశం కానుంది. సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గం భేటీ కానుంది. కొత్త రేషన్ కార్డులు, మహాలక్ష్మి పథకం కింద మహిళలకు నెలకు 2,500 రూపాయల గైడ్ లైన్స్, ధరణి సమస్యలు, ప్రభుత్వ భూముల లెక్కలతో పాటు కీలక అంశాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే అమలవుతున్న పథకాలు, అమలు చేయాల్సిన కార్యక్రమాలు, గవర్నర్ కోట ఎమ్మెల్సీలు, నామినేటెడ్ పోస్టులు, పార్లమెంట్ ఎన్నికలు, ఉద్యోగ నియామకాలు, ఇటీవల ప్రభుత్వానికి కోర్టు ద్వారా సంక్రమించిన 800 ఎకరాల భూమిపై ఈ సమావేశంలో చర్చకు వచ్చే అవకాశాలున్నాయి. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాంబాబు లైవ్ ద్వారా అందిస్తారు. రాంబాబు, చెప్పండి. వరుణ్, ఎల్లుండి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయ వేదికగా కేబినెట్ సమావేశం ప్రారంభం కానుంది. 12 గంటలకు ప్రారంభమయ్యేటువంటి ఈ యొక్క కేబినెట్ సమావేశంలో మంత్రులందరూ కూడా పాల్గొనేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా ఇటు పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తున్నటువంటి వేళ ఈ యొక్క కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నటువంటి అవకాశం ఉంది. ప్రధానంగా 15వ తారీఖు నాడు కేంద్ర ఎన్నికల కమిషన్ ఒక నిర్ణయం, కీలకమైనటువంటి ప్రకటన కూడా చేసేటువంటి అవకాశం ఉంది. 5 రాష్ట్రాలకు సంబంధించినటువంటి అసెంబ్లీ ఎన్నికలు, దేశవ్యాప్తంగా జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించినటువంటి అంశంలో ప్రకటన చేసేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ యొక్క ఎన్నికల షెడ్యూల్ కూడా విడుదల చేసేటువంటి అవకాశం కనపడుతున్న నేపథ్యంలో ఇటు రాష్ట్రంలో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే దీనికి సంబంధించి ఇప్పటికే వివిధ ప్రారంభోత్సవ కార్యక్రమాలు కూడా చేపడుతున్నారు. ఇటు లోక్సభ ఎన్నికలకు ముందే అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నది. ఈ నేపథ్యంలోనే రోజు వరుసగా కూడా వివిధ ప్రారంభోత్సవాలను అయితే చేస్తూ ఉన్నారు. మరొక వైపు ఇటు 12వ తారీఖు నాడైతే మంత్రులతో సమావేశమై కేబినెట్ భేటీలో ప్రధానంగా కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా మహిళలకు మహాలక్ష్మి పథకం ద్వారా 2,500 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అటు 6 గ్యారెంటీల్లో ఇచ్చినటువంటి అమలు 6 గ్యారెంటీల్లో భాగంగా ప్రభుత్వం అమలు చేసే దిశగానైతే దీనిపైన చర్చించేటువంటి అవకాశం ఉంది. మహిళలకు 2,500 రూపాయలు, దాంతోపాటుగా ఇటు రేషన్ కార్డులు, అంటే ప్రతి పథకానికి కూడా రేషన్ కార్డు ప్రధానం అని చెప్పేసి ఇప్పటికే మంత్రులు, ముఖ్యమంత్రి చెప్తున్నటువంటి నేపథ్యంలో ఇటు రేషన్ కార్డులకు సంబంధించినటువంటి ప్రక్రియను వేగవంతం చేయాలని చెప్పేసి కొత్త రేషన్ కార్డులను, అదేవిధంగా ఎక్కడైతే రేషన్ కార్డులలో ఎన్రోల్మెంట్ లేదో పిల్లలకు సంబంధించి కానీ వివిధ కొంతమంది డిలీట్ అయినటువంటి వాళ్ళని ఎవరైతే ఉన్నో వీళ్ళందరినీ కూడా నమోదు చేసుకోవడానికి అవకాశం కల్పించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నది. ఈ నేపథ్యంలో కొత్త రేషన్ కార్డుల ప్రక్రియను కూడా ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి భావిస్తున్నది. మరొక వైపు ఇటు రాష్ట్ర ప్రభుత్వం కొన్ని కీలకమైనటువంటి ప్రకటనలు చేసేటువంటి అవకాశం ఉంది. పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్నటువంటి వేళ ఇటు ఈ మహాలక్ష్మి పథకమే కాకుండా వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా శ్రీకారం చుట్టాలని చెప్పేసి భావిస్తూ ఉన్నది. గతంలో అంటూ రుణమాఫీకి సంబంధించినటువంటి అంశం పైన కూడా మాట్లాడినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఈ రుణమాఫీకి సంబంధించినటువంటి దానిపైన విధి విధానాలు ఇప్పటికే దానిపైన ఎంత మొత్తం 40,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి అంశంలో ఇటు కేంద్ర ప్రభుత్వంతో ఇప్పటికే మాట్లాడినటువంటి రాష్ట్ర ప్రభుత్వం, అదేవిధంగా ఇటు ఆర్బీఐతో కూడా మాట్లాడినటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ఈ యొక్క దీనిపైన కూడా కీలక ప్రకటన అయితే చేసేటువంటి అవకాశం ఉంది. మరొక వైపు ధరణికి సంబంధించినటువంటి అంశం పైన ధరణిలో 119 తప్పులు దొరలేయని చెప్పేసి ఇప్పటికే దానికి సంబంధించినటువంటి అంశాన్ని గుర్తించినటువంటి ధరణి కమిటీ దీనిపైన ఒక మధ్యంతర నివేదిక ఇచ్చింది. మధ్యంతర నివేదిక తర్వాత ఈ ధరణి కమిటీ ఇచ్చినటువంటి రిపోర్ట్ ఆధారంగా ప్రభుత్వం అయితే ఒక ఇటు ధరణికి సంబంధించినటువంటి అంశాలపైన ఒక వారం రోజుల పాటు డ్రైవ్ కూడా కొనసాగించింది. దీనికి సంబంధించి గతంలో వచ్చినటువంటి అప్లికేషన్లు ఏ విభాగంలో ఎన్ని అప్లికేషన్లు వచ్చాయి, అసలు ఉన్నటువంటి సమస్య ఏందని చెప్పేసి గుర్తించేటువంటి పనిలో పడ్డది. ఎక్కడైతే తహసీల్దార్ ఉంటాడో, అంటే మండల పరిధిలో తహసీల్దారు, డివిజన్ పరిధిలో
ఆర్డీఓ, అదేవిధంగా జిల్లా పరిధిలో కలెక్టర్, రాష్ట్ర వ్యాప్తంగా అంటే స్టేట్ పరిధిలో CCL విభాగంలో ఈ యొక్క సమస్యలు క్లియర్ అయ్యే విధంగా అప్పటికీ ఈ యొక్క సమస్యలు హైకోర్టు దాకా పోకుండా, కోర్టులో చుట్టూ తిరగకుండా, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు జరగకుండా ఉండేందుకైతే రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆ పకడ్బందీ ప్రణాళిక ప్రకారం అయితే డ్రైవ్ కొనసాగిస్తూ అక్కడే శాశ్వతంగా అంటే అప్పటికప్పుడు పరిష్కారం అయ్యేటువంటి సమస్యలు ఏమేమి ఉన్నాయి వాటన్నిటిని ఇప్పటికే గుర్తించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం వీటిని పరిష్కరించాలని చెప్పైతే చెబుతా ఉన్నది. ఇప్పటికే అధికారులకు కూడా ఆ విధంగా ఆదేశాలు జారీ చేయడంతో పాటు 3 కమిటీలు కూడా వేయడం జరిగింది. ఈ కమిటీలు కూడా అవసరమైతే ఫిజికల్గా అక్కడికి ల్యాండ్ మీదకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి సమస్యను పరిష్కారం చేసే విధంగా అయితే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇప్పటికే రెవెన్యూ శాఖ మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి కూడా చెప్పినటువంటి ధర్మిల దీనికి సంబంధించి ఇప్పటికే ఒక 30% సమస్యలు కూడా పరిష్కారమైనట్టు కూడా చెప్తా ఉన్నారు. కాబట్టి ఈ ధరణిపైన అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే ఫోకస్ చేసింది. మొత్తానికైతే ఈ ధరణితో పాటు వివిధ సమస్యలను కూడా పరిష్కారం చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే భావిస్తున్నది. మరొకవైపు ఇటు ఇప్పటికే అమలవుతున్న పథకాలతో పాటు ఇంకొన్ని అమలు చేయాల్సినటువంటి పథకాలు, అదేవిధంగా దాంతోపాటు ఇటీవల గవర్నర్ కోట ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి అంశంలో రాష్ట్ర ప్రభుత్వానికి చుక్కెదురైంది హైకోర్టులో. దీనికి సంబంధించి ప్రభుత్వం ఉత్తర్వులను అయితే హైకోర్టు కొట్టేసినటువంటి నేపథ్యంలో ఇటు మళ్ళీ గవర్నర్ కూడా కొత్తగా ఈ యొక్క నోటిఫికేషన్ జారీ చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి దీనికి సంబంధించి మళ్ళీ ఇటు క్యాబినెట్ భేటీలో దీనిపైన చర్చించేటువంటి అవకాశం ఉంది. ఆ తర్వాత మరొకసారి దీని ప్రతిపాదనలు గవర్నర్కి పంపించేటువంటి అవకాశం ఉంది. ఆ గవర్నర్ కోటలో ఎమ్మెల్సీల గురించి కూడా ఇక్కడ మాట్లాడేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా నామినేటెడ్ పోస్టులకు సంబంధించినటువంటి అంశం పైన కూడా మాట్లాడి వీటిని ఇటు లోక్సభ సాధ్యమైనంత వరకు లోక్సభ ఎన్నికల లోపల లేకపోతే ఎన్నికలు పూర్తయ్యే తర్వాత దీన్ని పూర్తి చేయాలని చెప్పేసి అయితే రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నది. అదేవిధంగా ఉద్యోగ నియామకాలకు సంబంధించి ప్రధానంగా ఉద్యోగ నియామకాలు అనేది ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత 30,000 ఉద్యోగాలను భర్తీ చేశారు. అదేవిధంగా మరికొన్ని నోటిఫికేషన్లు కూడా విడుదల చేయడం జరిగింది. ఇప్పటికే గ్రూప్ 1 సంబంధించినటువంటి 563 పోస్టులతోటి అటు కొత్తగా నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. మరొకవైపు 11,062 పోస్టులతోటి డిఎస్సి కూడా విడుదల చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఇంకొన్ని ఉద్యోగాలను కూడా భర్తీ చేయాలని చెప్పేసి భావిస్తున్నది. గ్రూప్ 2లో కూడా అదనంగా పోస్టులను, గ్రూప్ 3లో కూడా అదనంగా పోస్టులను కలపాలని చెప్పేసి భావిస్తున్నది. ఇప్పటికే ఆర్థిక శాఖ కూడా ఆ విధమైనటువంటి కొంత సమాచారం కూడా ఇచ్చినటువంటి నేపథ్యంలో ఈ యొక్క ఉద్యోగాల కల్పన కూడా ప్రభుత్వం అయితే మరి శ్రీకారం చుట్టనుంది. దీంతోపాటు ఇటీవల గతంలో ఉన్నటువంటి అంటే పెండింగ్లో ఉన్నటువంటి కోర్టు పరిధిలో ఉన్నటువంటి ఒక సమస్య పరిష్కారం కావడంతో ప్రభుత్వానికి 800 ఎకరాల భూమి సంక్రమించిన నేపథ్యంలో దీనికి సంబంధించినటువంటి అంశం పైన కూడా చర్చించేటువంటి అవకాశం ఉంది. మొత్తానికైతే ఇటు రేషన్ కార్డులు, అదేవిధంగా మహిళలకు 2,500 రూపాయలు మహాలక్ష్మి పథకం కింద, దాంతోపాటు ధరణికి సంబంధించినటువంటి ఈ యొక్క సమస్యల పరిష్కారం కొరకైతే రాష్ట్ర ప్రభుత్వం అయితే దీనిపైన కీలకమైనటువంటి ప్రకటన చేసేటువంటి అవకాశం ఉంది. దాంతోపాటుగా ఈ ఉద్యోగాల కల్పన పైన కూడా ఈ యొక్క నోటిఫికేషన్లకు సంబంధించినటువంటి అంశం పైన కూడా క్యాబినెట్లో మాట్లాడేటువంటి అవకాశం ఉంది. మొత్తానికైతే ఈ క్యాబినెట్ అయితే ఎన్నికలకు ముందు పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలవాలని చెప్పేసి భావిస్తున్నది. ఇప్పటికే ఆ దిశగా ఢిల్లీకి వెళ్ళినటువంటి ముఖ్యమంత్రి ఇటు కేంద్ర అధినాయకత్వంతో ఏఐసిసి పెద్దలతో మాట్లాడటం కాకుండా ఇప్పటికే 4 అభ్యర్థులను కూడా ప్రకటించినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం, మరొక ఇటు కాంగ్రెస్ పార్టీ ఇంకో కొంతమంది అభ్యర్థులను కూడా ఈ యొక్క 15వ తారీఖు లోపు ప్రకటించేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ మొత్తానికైతే ఎక్కువ స్థానాలు గెలుచుకోవాలని చెప్పేసి భావిస్తున్న నేపథ్యంలో ఈ యొక్క రాష్ట్రం నుండి అత్యధిక స్థానాలు గెలిచి కేంద్రానికి కానుక ఇవ్వాలని చెప్పేసి కేంద్ర కాంగ్రెస్ పార్టీకి కానుక ఇవ్వాలని చెప్పేసి భావిస్తూ ఉంది. కాబట్టి ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం ఎన్నోసార్లు ధరణి మీద చర్చోపచర్చలు క్యాబినెట్ లో కానీ ఇటు మంత్రివర్గం కానీ చాలా సార్లు జరగడం చూసారు. సో ఈ రోజు జరిగే క్యాబినెట్ లో ధరణి పోర్టల్ పై ఉన్న సమస్యలు కానీ ధరణి పోర్టల్ మీద ఉన్న వ్యతిరేకత కానీ అన్నింటిలో కూడా ఈ రోజుతో ఎండ్ కాబోతుందా? అంటే ధరణికి సంబంధించినటువంటి సమస్యలు కానీ లేకపోతే ఇటు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కూడా ధరణి మధ్యంతర నివేదికను కూడా తీసుకోవడం జరిగింది. ధరణి కమిటీ ఇచ్చినటువంటి నివేదిక ఆధారంగానైతే కొంత ఇప్పటికే 30% పరిష్కారమే అని చెప్తా ఉన్నారు. అదేవిధంగా ధరణిలో ఉన్నటువంటి చిన్న చిన్న సమస్యలు అప్పటికప్పుడు పరిష్కారం ఏంటంటే తాత్కాలికంగా ఉన్నటువంటి సమస్యలు అక్కడే ఫిజికల్గా వెళ్ళి ఆర్ఐ పరిధిలో కానీ లేకపోతే తహసీల్దార్ పరిధిలో కానీ డిప్యూటీ తహసీల్దార్ పరిధిలో ఒక 3 కమిటీలు వేయడం జరిగింది. ఈ కమిటీలు కూడా అప్పటికప్పుడు పరిష్కారం చేసేటువంటి సమస్యలు గుర్తించి పరిష్కరిస్తున్నట్టు తెలుస్తూ ఉన్నది. ధరలో ఉన్నటువంటి ఇంకొక అతిపెద్దమైనటువంటి ఇబ్బందికరమైనటువంటి సమస్యలు ఏదైనా ఉంటే అది కలెక్టరు లేదా రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ లేదా CCL దగ్గర పరిష్కారం ఈ విధంగా ఒక ప్రత్యామ్నాయ మార్గాలను కూడా చూపించడమే కాకుండా ఫిజికల్గా వెళ్ళి సమస్యను పరిష్కరించేందుకైతే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఏది ఏమైనా ధరణికి సంబంధించినటువంటి అంశంలో రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇటు క్యాబినెట్లో కొన్ని నిర్ణయాలు తీసుకున్నటువంటి అవకాశం కనపడతా ఉన్నది. Right. Thank you, Rambabu, for the updates.